తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో వివాదాస్పదంగా ఉన్న 14 గ్రామాల అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. ముంబైలో జరిగిన అధికారుల అత్యున్నత స్థాయి సమావేశంలో వివాదాస్పద గ్రామాలు మహారాష్ట్ర పరిధిలోకి వస్తాయని ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించడం ఎంతో చర్చనీయాంశంగా మారింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కొమరం భీం జిల్లాలోని 14 గ్రామాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తే భౌగోళికంగా సాంస్కృతికంగా తమకు అనుకూలంగా ఉందనే కారణంతో 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం ఇవే గ్రామాలను చంద్రపూర్ జిల్లా జీవిత తాలూకాలో చేర్చుకోవడం వివాద ప్రారంభమైంది. तो काय करता बघे पाणी भरलं भिन्न त्या व्यक्तीने एक फोटो मार पाणी त्या व्यक्तीने एक बार फोटो मारणार काय घर काय घर बाजी घेऊन गेला म्हणते रेद असला किती चिंता काय साधा म्हणून टीव्ही 9 वर बसणार आहे आपण हा माणसं घालत नाही ఇక నాటి నుంచి ఈ గ్రామాల్లో ఇరు ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. గ్రామాలకు ఇద్దరేసి సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం కొనసాగుతుంది. రాష్ట్ర వివాదం పరిష్కారం కోసం అప్పట్లోనే 2 ప్రభుత్వాలు కలిసి వేసిన కేకే నాయుడు కమిషన్ సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లోనివే అని చెప్పింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కేసు పెండింగ్లో ఉంది. తాజాగా ఆ గ్రామాలు మహారాష్ట్ర పరిధిలోకి వస్తాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులకు చెప్పడంతో ఈ అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. हम अंतापुर के हैं, पद्मावती अंतापुर इधर ही रहते हैं हम आंध्रा में. आम्हाला महाराष्ट्र नाही लागत काय नाही. आम्ही आंध्रामध्येच राहतो. आम्ही आंध्रामध्ये आमचे लेकरं बाळ सगळं आमचे पट्टे गिटे आमचे महाराष्ट्र आंध्रामध्येच आहेत. महाराष्ट्रामध्ये आम्ही नाही जात. आम्हाला ते आमच्या दया करा आमच्यावर. साहेब आमच्यावर दया करा तुम्ही. आम्ही आंध्रामध्येच राहतो. आम्ही आंध्रामध्ये नाही, महाराष्ट्रामध्ये नाही जात. आम्हाला तेलंगणात पाहिजे. आम्हाला आमचं सर्व पट्टे इकडेच आहे. आमचं राशन इकडेच आहे. सगळं इकडेच आहे आमचं. आम्ही नाही तिकडं महाराष्ट्रामध्ये नाही जात. आम्हाला काहीच नाही भेटत. खाली राशन तेवढं भेटते आम्हाला महाराष्ट्रामध्ये. आम्ही तिकडे नहीं जात. महाराष्ट्र में रहने का नहीं है. हमारे बच्चे बूढ़े सब हमारा बायोडाटा तेलंगाना का है. हमारे को तेलंगाना में रहने का है. हमारे को महाराष्ट्र में नहीं रहने का. हमारे को महाराष्ट्र में से कोई सहूलत भी नहीं है, ना सुविधा है. खाली राशन भी मिलता हो, किसी को मिलता तो किसी को नहीं मिलता. हमारे को रहने का नहीं है. हमारे को खाली तेलंगाना होना, राष्ट्र हमारा तेलंगाना ही होना, बस उससे हमारे को महाराष्ट्र में नहीं चलेगा. हमारे को ये हमारे को कुछ ये करके दो. हमारे को बोले तो डिसाइड करो. हमारे को आज कलेक्टर साहब जो है अपने स्टेट के, जो आशीर्वाद डिस्ट्रिक्ट के, उन्होंने दया करके हमारे को तेलंगाना में ही रखने का, और सीएम जो भी है अपने नेता वो सब ने डिसाइड करके हमारे को यही पे रखने का है. दया करें हमारे पर, क्योंकि हमारे को महाराष्ट्र में नहीं जाने का. మహారాష్ట్ర సీఎం గారు మరియు వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ ఉన్న 14 వివాదాస్పద గ్రామాలు మహారాష్ట్ర పరిధిలోనే ఉన్నాయని, భౌగోళికంగా కూడా ఇక్కడ రికార్డ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేయడంతో అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి మరియు పరందోలి గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మా పిల్లలు మా చదువులు కూడా ఇక్కడే ఉన్నాయి, మేము ఆంధ్రాలోనే ఉంటామని చెప్పేసి వాళ్ళు తెగేసి చెప్తున్నారు. కావున అధికారులు వీళ్ళపై దయ ఉంచి వీళ్ళని తెలంగాణలో కొనసాగించాలని మేము